త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? ఉరవకొండలో ముఖ్యంగా రాష్ట్రం పక్కన పెడితే ఉరవకొండలో మటుకి పయ్యావుల కేశవ కన్ఫామ్గా గెలుస్తాడు. ఎందుకోసము అంటే ఈ అభివృద్ధి పయ్యావుల కేశవ అంతో ఇంతో చేస్తూ ఉన్నాడు, చేస్తాడు. విశ్వేశ్వరరెడ్డికి మైనస్ పాయింట్లు ఏమంటే తన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తన పక్కలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకు కూడా ఏమీ మంచి చేయలే కనుక విశ్వేశ్వరరెడ్డి గెలవడు. అది పక్కన పెడితే రాష్ట్రం మొత్తం పైనకి వస్తే కొత్తగా ఈ నిరుద్యోగులు చాలా ఉంది, ఆ సమస్య రావడం లేదు. ఆ సమస్య అసలు జగన్ దాన్ని పట్టించుకోలేదు కాబట్టి పైన కానీ కేశవకు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండొచ్చు. నిరుద్యోగులంతా చంద్రబాబు నాయుడుకే ఓటు వేయచ్చు రాష్ట్రం మొత్తం పైన. అయితే చెప్పండి బ్రో, తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ గెలవచ్చని మీరు అంటున్నారు. మీకు పయ్యావుల కేశవ్ సార్ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అట్లాగే తన సొంత ఖర్చులతోనే పయ్యావుల కేశవ్ సార్ ఉరవకొండలో ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారని, అంటే హాస్పిటల్ విషయం కానీ, రోడ్ హైవేస్ విషయంలో కానీ, లేదా సాగునీటి విషయంలో, లేదా పేదవాళ్ళకి పట్టాలు పంచడంలో, అట్లాగే మీలాంటి యువతకి డ్రైవింగ్ లైసెన్స్లని, లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించడంలో, ఇవన్నీ తను గెలవడానికి ఈసారి ఎంతవరకు అనుకూలించేదానికి ఛాన్సెస్ ఉంది? అనుకూలించడానికి చాలా ఉంది. ఎందుకంటే నిరుద్యోగులకి ఏదో ఒక చిన్న జాబ్స్ అని అవి ఇవి సహాయం చేస్తున్నాడు. తర్వాత ఈ విశ్వేశ్వరరెడ్డి గెలవడానికి వాళ్ళ పక్కనున్న వాళ్ళే చాలా ఎవరు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి కేశవ కన్ఫామ్గా గెలుస్తాడు. ఎక్కువ మెజార్టీ కాదు, తక్కువ మెజార్టీతోనే కేశవ గెలుస్తాడు. సరే, ఇకపోతే ఓవరాల్గా స్టేట్ వైడ్ చెప్పండి బ్రో, ఈ 5 ఏళ్లలో మీకు జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? అంటే ఇంతకుముందు వృద్ధులు సైతం గవర్నమెంట్ జగన్ది బాగుంది, బాగానే చేసినాడు. కాకపోతే నిరుద్యోగులది వాటికి ఏం పట్టించుకోలేదు కాబట్టి కొత్త ఇండస్ట్రీలు కానీ, అనంతపూర్ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాకి పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఏమీ రాలేదు కనుక జగన్కి ఆ నిరుద్యోగుల మటుకి ఓటు వేయరు. అయితే ఇదే వైసీపీ పార్టీ నుండి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ యొక్క మనస్తత్వం ఎలాంటిది? స్వతహాగా సార్ నెమ్మదస్తుడని, అలా ఉండే స్వభావం రాజకీయాల్లో పనికిరాదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? మొన్నటి వరకు మంచోడే, కానీ జనాలకైతే మంచోడు కానీ ఏం చేయలేదు కదా. జనాలకి మంచి చేసేది కావాల. ఇప్పుడు నేనున్నా, నాకేదో ఒకటి చిన్న జాబో ఇంకోటో లేదంటే చాలామంది తోపుడు బండ్లు వాళ్ళు వీళ్ళు పెట్టుకొని ఇది చేసుకునే వాళ్ళకి ఏదన్నా చేస్తే దానికి ఒక ఇది ఏదీ లేదు, ఏదీ చేయలే. ఆయనదేమో ఆయన ఆస్తులు పెరిగినాయి కానీ జనాలకి ఏమీ చేసింది లేదు. నేను అడుగుతా చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? పయ్యావుల కేశవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. అంటే ఏంటన్నయ్య, పయ్యావుల కేశవ్ సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? ఈసారి సార్ అంత భారీ స్థాయిలో గెలవడానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? గెలిచినప్పుడు కొన్ని బాగా పనులు చేసినాడు. ఈయనైతే కొంచెం చంద్రబాబు నాయుడు అయితే సీనియర్ యాక్టర్, ఏదైనా పనులు జరిగేదానికి బాగుంటాయని మా అభిప్రాయం, అంతే. అయితే 2014 తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో గెలిచినప్పుడు పయ్యావుల కేశవ్ సారు ఇప్పుడు ఉరవకొండలో లీడర్షిప్ ఉండింది. అప్పుడు ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారని, అంటే రోడ్ హైవేస్ అవ్వచ్చు, లేదా సాగునీటి విషయంలో కానీ, అట్లా హాస్పిటల్స్ విషయంలో కానీ, లేదా పేదవాళ్ళకి పట్టాల విషయంలో కానీ, ఇవన్నీ మీకు ఎట్లా అనిపించాయి? బాగానే చేయించినాడు అప్పుడు. ఇలాంటి కార్యక్రమాలు సార్ గెలవటానికి ఎంతవరకు అనుకూలిస్తాయి సార్ ఎలక్షన్స్? పయ్యావుల కేశవ్కి అనుకూలిస్తుంది, అంతే. అయితే
అటు వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి ఈ ఉరవకొండలో? పయ్యావులో ఇది విశ్వేశ్వరరెడ్డి అన్న అయితేనేమో చేసేదానికే మీది కాదు, మంచి వ్యక్తి మంచి. ఏమంటే ఈ నాయకులంతా డబ్బు పట్టించినారు అంతే. మీకు ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు, కొంచెము వచ్చిన వాళ్ళకి బాగానే వచ్చినాయి, లేని వాళ్ళకి లేవు. అయితే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అందరికీ సరైన సమయంలో అందాయి అనుకుంటున్నారా, లేకపోతే కటింగ్స్ వస్తూ వచ్చాయి? కటింగ్ అయినాయి, అదేదో 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి అన్ని కటింగ్ అయినాయి, రేషన్ కార్డులు పోయినాయి, పింఛన్లు పోయినాయి. సరే, కానీ ఇంతకుముందు క్యూలో నిల్చొని పెన్షన్లు అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ అంటేనంటే కొంతమందికి ఇచ్చినారు, ఈ కొన్నోళ్ళు బాధపడతా ఉన్నారు. మా పింఛన్లు పోయినాయి 10 ఎకరాల భూమి ఉన్నా వస్తుండప్పుడు ఇప్పుడు అని తీసేసినారు. అది బాధపడతారు జనాలు. అయితే ఇప్పుడు కూటమి 3 పార్టీలతో వస్తున్నారు కదా, తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన కానీ, ఈ పార్టీలకి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే వైసీపీ పార్టీని ఢీకొట్టడానికంటే ఇప్పుడు 3 కూటమి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉందనుకుంటున్నారు, ఎందుకని? నన్నైతే కేశవ వస్తాడు, మెజార్టీ 2,000 3,000తో వస్తాడు. కానీ ఆ మంది పనులు చేసినాడు, అవి ఆసుపత్రి అంట, రోడ్లు అంట, ఇవన్నీ చేశాడు కాబట్టి కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ చేసినా ఆ మంచి వస్తాడు. ఇంకోటి ఏమంటే వైఎస్ఆర్లో 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి పింఛన్లు పోయినాయి, బీంకాలు పోయినాయి అట్లా అనమాట. అది 7,000 రూపాయలు ఇచ్చాడు, సంవత్సరానికి 20,000 ఇచ్చాడు బుక్ మీద రైతులకి, అవి ఏం లేదు, ఆడ బెస్ట్ కొట్టింది ఇంకా అంతే. అయితే ఈ డబ్బులు సరైన సమయంలో అందట్లేదని, అయితే తాతయ్య ఇప్పుడు మీరు డబ్బులు సరైన సమయంలో సరిగ్గా అందట్లేదని చెప్తున్నారు కదా, దాని గురించి మీరు పై అధికారులతో ఫిర్యాదు చేయడం జరిగిందా? మనము ఇప్పుడు ఏం చేసి మనం ఏం చేయలేము, ప్రభుత్వము కింద పైన పోనీరు కింద దొక్కుతారనమాట. 2 3 పోయామా, కాసా 10 ఎకరాల భూమి ఉంది, మాకు భీమ్ కార్డు వేసారన్నా కానీ భూమి ఎక్కువ ఉంది పక్కన తీసేయండి అన్నారు. అది వాస్తవం. మరి పింఛను వేయండి, అమ్మబడిగా మాకు వచ్చింది, అమ్మబడిగా భూమి ఉందని 3 చెప్పినాయన్న అంతే. ఇంకోటి వచ్చేది కేసులోనే వచ్చేది, పైన మనకు తెలియదు నా ఊరుకో. అదే చెప్పండి తాతయ్య, పయ్యావుల కేశవ్ సారు అంతలా భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంశాలంటే అతను బాగా చేశాడు సార్. ఇంతకు ముందు కానీ అవన్నీ అన్ని పనులు ఏమైనా అవసరం, పెద్దలకి ఏమన్నా డబ్బులు ఏమైనా అవసరం ఆ సాయం అనుకుంటాడు. ఏమైనా పని ఉంటే ఇట్లా బిల్డింగ్లు అవంటే బార్కి సాయం చేస్తాడు, సొంత డబ్బులు పెట్టుకొని చేస్తాడు మంచి. అవి ఎవరికి తెలియదు అనమాట, చేసే అవన్నీ లోన్ చేస్తాడు సార్. బాగా చేసాడు ఉరుకోండి, అభివృద్ధి వచ్చేది మాకు అభివృద్ధి అయ్యేది, ఏ రోజే కాదు. ఇంకో పని చేస్తుంది, ఇంకో 2 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు అమ్మ. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమంటే మెతుకు ఎక్కువ మాట్లాడప్పుడు మెతుకు మంచి, ఆ మంచి చుట్టుపక్కల వాళ్ళే ఆ మంచికి శత్రులు అయిపోతున్నారు. ఆ మంచి మంచోడు వ్యక్తం మంచోడు అట్లా అయిపోతుంది. మళ్ళీ ఆ మంచిగా తీసేసేకి లేదు, మళ్ళీ ఆ మంచిగా మాట్లాడుతుంది. ఇంకా ఈ 5 ఏళ్లలో మీకు జగనన్న పాలన ఎలా అనిపించింది తాతయ్య? మాకేమి ఇది సరిపోలేదు, మాకు సరిపోలేదు అనుకోకూడదు, చెప్పకూడదు. ఏమంటే అన్ని ఇంకా అయిపోయాయి, చెప్తే బాధపడతారు అనమాట. ఇంకా షాప్ వేసుకోవాలి, మనం వాళ్ళు వీళ్ళు పెట్టి మాట్లాడకూడదు. షాప్కి జరిగిపోయి పనులు అంతే. ఇప్పుడు జరిగితే గెలిస్తే షాప్ అన్నీ వచ్చేవి అన్నీ వస్తాయి. నీళ్ళు కాలువలు వస్తాయి మాకు. కేసు అంటే కాలువ చేయించాడు మాకు, చావల దావుకి కాలువ అవి వచ్చి కాలువకి నీళ్ళు ఇల్లే మాకు. ఇప్పుడు చావల దావుకి వచ్చే దావుకి కాలువ అంటే కాలువకి నీళ్ళు ఇల్లేదు. ఎంత 5 బార్లు ఉండేవి కాలువకి, పైపు లేదు దాన్ని బంద్ చేయించారు. కాలువకి నీళ్ళు ఉంటే సుమారు 800 ఎకరం వస్తుండే.